ఇంజినీరింగ్ అంటే 100% ప్రాక్టికల్ అనేవాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకంటే నాకు ఒకసారి చూడాలని ఉంది. ఎందుకంటే నేను ఇంజినీరింగ్ చేసినప్పుడు గానియండి, మా సిస్టర్ ఇంజినీరింగ్ చేసినప్పుడు గాని, లేదా మా బ్రదర్ ఇంజినీరింగ్ చేసిన ఎందుకంటే ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలో అయితే లిటరల్లీ ఒక 5-6 పీపుల్ అందరూ ఇంజినీరింగే చేశారు. బట్ ఎవరు కంప్యూటర్ సైన్స్ చేశారు, ఈసీఈ చేశారు, ఐటీ చేశారు. 4 ఇయర్స్ వరకు కంప్యూటర్ వాడలా. 4 ఇయర్స్ వరకు లిటరల్లీ వాళ్ళ ఓన్ ల్యాప్‌టాప్ వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు గాదు. ఎప్పుడో మేజర్ ప్రాజెక్ట్‌లో ఒక్కసారి ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ఏవో కొన్ని డాక్యుమెంటేషన్ చేసి ఖతం కంప్లీట్ చేస్తారు. అదేం ఇంజినీరింగ్ అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను మెకానికల్. ఓకే. మెకానికల్ అంటే నాకు కావాల్సిందేంటి? ప్రాక్టికల్ లెర్నింగ్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్. ఒక ఇంజిన్‌ని పట్టుకొని దాని పిస్టన్స్ ఏంటి? అసలు ఎలా వర్క్ అవుతుందన్న నాకు చూస్తే అప్పుడు నాకు అర్థమవుతది. బోర్డ్ మీద 2 గంటలొచ్చి చెప్పి అర్థమైపోయిందా? ఇదే ఎగ్జామ్‌లో రాయంటే నాకెక్కడ అర్థమవుతది? ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ మీ, ఫర్ ఎవ్రీవన్. ఒక సీఎస్‌సి స్టూడెంట్‌కి కోడింగ్ అంతా బోర్డ్ మీద నేర్పించి, కంప్యూటర్ ఇచ్చేసి నువ్వు ఇప్పుడు కోడ్ రా అంటే ఎలా అర్థమవుతది వితౌట్ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్? లేదు, లేదు ఇంజినీరింగ్ కాలేజెస్ అన్నీ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందా అంటే కొన్ని కాలేజెస్ చాలా ఇస్తది. కొన్ని కాలేజెస్ అస్సలివ్వదు. నేను వాటి గురించే మాట్లాడుతున్నా. డోంట్ గెట్ అఫెండెడ్. చాలా కాలేజెస్ ఉన్నాయి ఇలా. అది మీకు కూడా తెలుసు. ఎందుకు? మీరు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. 6 వర్కింగ్ డేస్ మనం కాలేజ్‌కెళ్ళేది. దాంట్లో మనకు ల్యాబ్స్ ఎన్ని రోజులు ఉంటాయంటే 2 డేస్ ఆర్ 1 డే చాలా కాలేజెస్‌లో. ఆ 1 డే కూడా కంప్లీట్ డే ఉంటదా? నో. 2 అవర్స్ ఉంటుంది. మరి 5 డేస్ నీకు ఎంతైతే థియరిటికల్‌గా 10-12 అవర్స్ నేర్పిస్తున్నారో దాన్ని ప్రాక్టికల్‌కి నీకు 1 ఆర్ 2 అవర్సేనా ఇచ్చేది. అది కూడా నీకంటూ డెడికేటెడ్ స్పేస్ ఉండదు. ఒక గ్రూప్‌తో కలిసి చేస్తావు. దట్స్ ఫైన్. ఐ అండర్‌స్టాండ్. బట్ ఎంతవరకు మనకు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ వస్తది అంటే 10% నాట్ మోర్ దెన్ దట్. అందుకే అనుకుంటా అందరూ అంటారు కాలేజ్ అయిన తర్వాత, ఇంజినీరింగ్ అయిన తర్వాత అమీర్‌పేట్ వచ్చి కోర్స్ నేర్చుకోవాలి అని. ఎందుకు